నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నవంబర్లో కేజీబీవీ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి అన్ని జిల్లాలలో భర్తీ చేశారు. అదే తరహాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా భర్తీ చేశారు. వంట మనుషులు, సహాయకులు, షాకీదారులు, చౌకీదారులు, అదేవిధంగా అకౌంటెంట్లు, మిగతా చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించి అవుట్సోర్స్ కాంట్రాక్టు పద్ధతి ద్వారా భర్తీ చేశారు. అందులో స్వయంగా కలెక్టర్ సంతకాలు పెట్టి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపు 9 నెలలు గడుస్తున్నా వారికి జీతాలు రావడం లేదు. జీతాలు రాలేదని అనేక మార్లు కలెక్టర్ విజ్ఞప్తి చేసినప్పటికీ, స్వయంగా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదు. 9 నెలలు 8 నెలల తర్వాత ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత గారు ఏం చెప్తున్నారంటే, ఎమ్మెల్యేల రికమెండేషన్లు తెచ్చుకోండి, సంతకం పెడతా లేకపోతే సంతకం పెట్టను అంటా ఉంది. మరి ఇది చాలా విడ్డూరంగా ఉంది. అపాయింట్ చేసింది నవంబర్లో, కలెక్టర్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినారు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే లెటర్లు తెచ్చుకుంటే సంతకాలు పెడతా అని చెప్పేటువంటి దుర్మార్గకరమైన వైఖరి సవిత గారు, మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కడప జిల్లాకు ఈ విధంగా ప్రకటన చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే ఆయన చిరుద్యోగులను ఈ విధమైనటువంటి హరాస్మెంట్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా వెంటనే సంతకాలు పెట్టి వారికి 9 నెలల జీతాలు విడుదల చేయాలని చెప్పి ఏఐటీయూసీ కడప జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపు పర్యటన వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారైనా జోక్యం చేసుకోవాలా, లేదా మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ అయినా జోక్యం చేసుకోవాలా, లేకపోతే నేను డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలా. జోక్యం చేసుకొని సవిత అనే మన కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి పైన మీరు ఒత్తిడి తీసుకొచ్చి సంతకం చేయించాలా, లేకపోతే ఈ చిరుద్యోగుల ఎడల ఈ విధమైన ప్రభుత్వం వ్యవహారం చేయడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్మెంట్ అయినప్పటికీ కూడా ఈరోజు ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం అనేది సరైనది కాదు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుతున్నటువంటి కేజీబీఎల్లో కానీ, లేకపోతే మోడల్ స్కూల్స్లో కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కష్టం చేస్తున్నటువంటి వాళ్ళు, శ్రమ చేసేటువంటి వాళ్ళు, వీరి ఎడల ఈ సవిత మన మంత్రి గారు, ఇన్ఛార్జి మంత్రి గారు సవిత గారి విధంగా వైఖరి అవలంబించడం సరికాదు. వెంటనే ఆమె సంతకం పెట్టి జీతాలు విడుదల చేయాలి. లేని ఎడల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.